వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మరలా ఈ యొక్క 2025 సంవత్సరం ఈ 29వ తారీఖున ఈ 2వ సెక్షన్లోకి దేవుడు మనందరినీ నడిపించినందుని బట్టి దేవునికి లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాలమందు మొదటి సెక్షన్లో మనము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఏమిటి అంటే ప్రభువు దినము కొరకు మనం ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ప్రభువు దినము అంటే దేవుడు రెండవ రాకడ కొరకు, అంటే ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? త్వరగా వస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో చెప్పాడా? త్వరగా వస్తానన్న దేవుడు పలానప్పుడు వస్తానన్న ఏమైనా డేట్ ఇచ్చాడా? టైం ఇచ్చాడా? లేదు. వస్తానన్నాడు. మళ్ళా ఏం చెప్పాడు అంటే దొంగ వలే వస్తానన్నాడు. అంటే దొంగలాగా వస్తానన్నాడా? ఏ జామున దొంగ వచ్చి కన్నం వేసుకొని వెళ్ళిపోతాడో అలాగే, అంటే మనుషులు నిద్ర మేల్కొనేటప్పుడు నాడు రాడు, కానీ మనం నిద్రపోయేటప్పుడు అలసటగా ఉన్నప్పుడు మనం ఊహించలేనప్పుడు ఆ దొంగ వచ్చి దొంగ పని చేసుకొని వెళ్ళిపోతాడు. ఆ రీతిగా ప్రభువు రాకడ కూడా అలాగే ఉంటుంది, నువ్వు ఊహించలేవు. కాబట్టి ఏం చేయాలి? మనము ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి అని లేఖనాల ద్వారా మరి మొన్న ముందు మాట్లాడినటువంటి దేవుని సేవకులు అనేక విషయాలు అనేకమైన భక్తులు జీవిత చరిత్రలో నుండి మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మనం ఒక లేఖన భాగాన్ని చదువుకొని ముందుకు వెళదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనము మొదలుకొని 11 వచనముల వరకు మనం చదువుకుందాం. మీరు శ్రేష్టమైన కార్యములను మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను. చాలా అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ లేఖను రాస్తూ ఆయన ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటి ఆ ప్రార్థన అంటే ఇప్పుడు ఈ 9వ వచనం నుండి 11 వచనాలు మనం చదువుకున్నటువంటి విధులు ఏంటి అంటే, సాధారణంగా సేవకులైన వారు విశ్వాసుల కొరకు ప్రార్థించే విషయాల్లో వాళ్ళు అంతకంతకు ప్రేమలో బలపడాలని, లేదా దేవునికి దగ్గరవ్వాలని, ఇంకా వారు ప్రభు వచ్చేంత వరకు కూడా, ప్రభు వచ్చేసరికి వారు సంసిద్ధులై ఆ దేవుని మహిమలోకి వారు వెళ్ళాలనే వారిగా సేవకులు ప్రార్థించాలి. కానీ నేటి దినాల్లో సేవకుల యొక్క ప్రార్థనలు ఎలాగ ఉన్నాయి? కొంచెం తేడాగా కనిపిస్తున్నాయి. ఏంటి అంటే వాళ్ళని అభివృద్ధి పరిస్తే మేము అభివృద్ధి పడతాం, వాళ్ళని దీవిస్తే మేము దీవించబడతాం. కారణం ఏంటి? రకరకాల దీనికోసం. కాబట్టి అలా కాదు. కానీ అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీకి రాసిన పత్రికలో కానీ మీరు చూడండి, కొలస్సీ పత్రిక రాసిన దాంట్లో చూడండి, కానీ ఆయన చేసిన ప్రార్థనలో ఆ విశ్వాసులు ఏ రకమైనటువంటి వాక్య అనుభవంలోకి వెళ్ళాలి, దేవునిలో వారు ఎంత బలపడాలి, ఎంత బలముగా బలపడి స్థిరపడి దేవునిలో ఎదగాలన్నదే ఆయన ఆశ. అందుకొరకే ఈ యొక్క పత్రిక కూడా రాస్తూ ఆయన ఈ ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు మనము ఈ ప్రార్థనని ఆలోచిస్తాం. ఈ ఫిలిప్పీ పత్రిక రాసినటువంటి పత్రికలో ఈ ప్రార్థన అంశాలని మనము ఆలోచిస్తాం. అందులోని భాగంగానే మొదటి వర్తమానం జరిగింది మనకి. ప్రభువు దినము వరకు కూడా మనం ఏమై ఉండాలి? నిర్దోషులమును నిష్కపటములుగా ఉండడానికి గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నేను కాస్త నీతి ఫలములు,
యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై అనే మాట పౌలు గారు నోటంట వచ్చింది. ఏమొచ్చారు? నీతి వలన మీరు నింపబడండి, నీతిమంతులై ఉండండి అని అనలేదు, కానీ ఏమన్నాడు? దానికి ఇంకొక పదాన్ని యాడ్ చేశారు ఆయన. యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి. అదేంటి? మామూలుగా జనరల్గా నీతిమంతులుగా ఉండండి అంటే సరిపోతుంది కదా. నా పాయింట్ అర్థమైందా మీకు? మిమ్మల్ని ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తున్నానా? ఏం లేదు కదా. యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై అని అంటున్నాడు. ఆ మాట మనకు అర్థం అవ్వాలంటే అసలు ఈ ఫిలిప్పీ పత్రిక యొక్క నేపథ్యం కొంచెం మనకు తెలియాలి. యేసుక్రీస్తు అనే మాటను ఎందుకు అక్కడ జత చేశాడో అన్నది మనకు తెలియాలంటే ఫిలిప్పీ పత్రిక రాసినటువంటి పరిస్థితులేంటి, ఎందుకు రాశాడు అన్నది కొంచెం మనకు అర్థమైతే అప్పుడు ఆ మాట యొక్క అర్థాన్ని మనం వెతకడానికి ప్రయత్నించేద్దాం. చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు తన 2వ మిషనరీ జర్నీలో వెళ్ళి ఈ ఫిలిప్పీ పట్టణాన్ని దర్శించాడు. అపోస్తుడైన పౌలు ఎన్ని ప్రయాణాలు చేశాడమ్మా? 3 ప్రయాణాలు చేశాడు. అందులో 2వ ప్రయాణంలో ఫిలిప్పీ పట్టణాన్ని దర్శించాడు. ఫిలిప్పీ పట్టణాన్ని దర్శించినటువంటి ఆయన ఆ రోజు అక్కడ సువార్త ప్రకటించి, ఆ సువార్తలో మొట్టమొదట రక్షింపబడిన వ్యక్తి పేరు ఎవరైనా చెప్పగలరా? స్త్రీలైన వారే చెప్పాలి, ఎందుకంటే అక్కడ రక్షింపబడింది స్త్రీలే కాబట్టి. లూదియా, అవునా? ఇప్పుడు అంటే ఈ యొక్క అలాగా సంఘాన్ని అక్కడ కట్టిన తర్వాత ఈయన మరల వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏ సువార్తనైతే ప్రకటించాడో ఆ సువార్త నిమిత్తం ఆ రోమీయులు ఈయనని బంధకములలో పెట్టేశారు, బంధించేశారు. బంధించినటువంటి ఆ పరిస్థితులలో ఆయన బంధకాల్లో ఉన్నాడు, అనగా జైల్లో ఉన్నాడు. ఇవి సంఘమేమో అక్కడ ఉంది, అభివృద్ధి చెందుతుంది. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఫిలిప్పీ సంఘం పౌలు గారికి ఒక సహాయాన్ని చేసింది. ఏంటి అది అంటే ఆయన అక్కరలు తీర్చే కార్యక్రమం చేసింది. ఏంటి? తమ నుండి, ఆ సంఘము నుండి కొంత కానుకలు ఎత్తి పౌలు గారి యొక్క అవసరతల కొరకు, ఆయన చేస్తున్న పరిచర్య కొరకు ఆ కానుకలను పంపించేది. అలా పంపిస్తున్నటువంటి కారణాన్ని బట్టి పౌలు గారు, ఇదిగో నేను బంధకంలో ఉన్నా, నేను ఇబ్బందులలో ఉన్నా, నేను బాగానే ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను, నా గురించి మీరు చింతపడొద్దు, కానీ మీరు కూడా ఏమై ఉండాలి? ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఈయనే పరిస్థితిలో ఉన్నాడు. అసలు నిజానికైతే ఈయనేం చెప్పాలి? నన్ను ఇలా బంధించేశారు, ఇలా ఇబ్బంది పెట్టారు, కాబట్టి నా విడుదల కొరకు మీరు రాత్రి పగల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాలి. ఎలాగైనా నేను బయటికి రావాలని చెప్పాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను బాగానే ఉన్నాను, నా గురించి మీరు ఆలోచించొద్దు, కానీ మీరేం చేస్తారు? ఆనందించండి, సంతోషించండి అని చెబుతూ వారు చేసినటువంటి ఆ గొప్ప పనిని మెచ్చుకుంటూ వారికి కృతజ్ఞతలు చెప్తూ వ్రాస్తున్నటువంటి పత్రికే ఈ ఫిలిప్పీ పత్రిక. అర్థమైందా? అలాగే మొదటి కారణంగా ఆయన ఏం చేశాడంటే ఫిలిప్పీ పత్రిక వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలను గురించి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఒకసారి అదే ఫిలిప్పీ పత్రిక మీకు కొంచెం రిఫరెన్స్లు ఎక్కువ చూపిస్తాను, దయతో ఏమనుకోవద్దు, మీరు అర్థం చేసుకుంటారని భావిస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుతారా ఎవరైనా? ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను అన్నాడు. ఏం చెప్పాడు? ఇచ్చే విషయంలో, నా సువార్త పనిలో నా సహపనివారిగా, నా జత పనివారుగా, నాకు సహాయం చేసేవారుగా మీరు తప్ప మరి ఏ సంఘం కూడా ఏం చేయలేదు, నాకు సహాయం చేయలేదన్న సంగతి మీకే తెలుసు. అందును బట్టి మీరు నా అవసరతను ఎరిగి నా పరిచర్ని గుర్తించి దేవుని పరిచర్య ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు నన్ను
అనగా నన్నే కాదు, దేవునిని ప్రేమించి దేవునిని పరిచర్యని ప్రేమించి మీరు మీకున్న దాంట్లో ఎల్లప్పుడూ అంటాడు, కిందకు వచ్చిన అంటాడు, మాటి మాటికి అనే మాట కూడా మాట్లాడతాడు. మాటి మాటికి ఏంటి? 16వ వచనం. ఏలయనగా ఎథెన్సులో కూడా తెస్సలోనికలో కూడా మీరు మాట మాటికి మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి తిరిగి నేను చాలు. ఏం చేశారు? ఒకసారి కాదు. మనమైతే ఏమనుకుంటాం? ఒకసారి ఇచ్చి ఆ ఒకసారి ఇచ్చిన దానికే 100 ఫోటోలు కావాలనుకుంటాం. అవునా కాదా? ఒక్కసారి మనం ఏదైనా ప్రభు పరిచర్యను ఇచ్చామనుకోండి, మనం ఏం చేస్తాం? హే తీ ఫోటో తీ నాకు తీ. ఎందుకు అనా? ఇది ఫేస్బుక్లో పెట్టావా, వాట్సాప్లో పెట్టావా? వీలైతే పెద్ద బ్యానర్ కూడా వేయండి. ఇప్పుడు ఈ విషయాన్ని అసలు మామూలుగా అయితే ఇలా చేసేది ఎవరు అంటే, వీళ్ళు చేసే నీతి కార్యాలు లేదా గొప్ప కార్యాలు ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? బయట వారు అంటే అనగా దేవుని దగ్గరికి రానటువంటి వారు వాళ్ళు ఏం చేస్తారు? గొప్పను కోరుకొని, ఘనతను కోరుకొని వాళ్ళు ఏం చేస్తారు? ఫోటోలు తీయించుకొని, బ్యానర్లు కట్టించుకొని, పేపర్లో వేయించి ఏదో గొప్పగా ఘనత పొందాలని ఆశపడతారు. కానీ ఫిలిప్పీలు పౌలు గారు చెప్తే కానీ మనకు తెలియలేదు. మీరే నాకు ఇచ్చారు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మాటి మాటికి అని అన్నాడు. నేను తెస్సలోనికలో ఉన్నప్పుడు పంపించారు, నేను ఇక్కడ మాసిదోనిలో ఉన్నప్పుడు పంపించారు, నేను ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీరు నాకేం చేశారు? సహాయం చేశారు. కాబట్టి మీకు కృతజ్ఞతలు అని చెప్పి ఆయన ఆ సంఘాన్ని పొగుడుతూ మొట్టమొదటిగా ఆ కారణాన్ని బట్టి పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రిక రాస్తూ ఏం చేస్తున్నాడంటే, ఆ సంఘములో చిన్న డిస్టర్బెన్స్ కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి? కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఏంటి? అది కూడా ఒకసారి చూద్దాం. కొంతమంది పరిశుద్ధుల మధ్య శత్రుత్వము, వ్యక్తిగతమైన దురాశ వంటివి ఉన్నాయంట. ఆ సంఘంలో ఏమైంది? ఇప్పుడు పౌలు గారేమో ఫిలిప్పీ సంఘాన్ని విడిచి దూరంగా ఉన్నారు, ఆయనేమో ప్రస్తుతం బంధకాల్లో ఉన్నారు. పౌలు గారి దగ్గరికి ఈ యొక్క కానుకలను పట్టుకొని వచ్చింది ఎవరు? ఎపఫ్రోదితు. అవునా? వచ్చి ఏమయ్యా, ఎలా ఉంది మన సంఘం? అలా ఆయన బాగున్నాడా, ఈయన బాగున్నాడా, వీళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని నాయకుడిగా సంఘాన్ని గురించి అడిగాడు. అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అంతా బాగానే ఉంది కండి, ఇప్పుడిప్పుడే ఈ మధ్య ఇలా కొంచెం ఈ అరపొరలు ఏంటంటారు, పొరపొరలు ఏవో వస్తూ ఉన్నాయి ఏంటి అని అంటే, అవునా అని చెప్పి దాన్ని సరి చేయటానికి కూడా ఆయన అది ఒక కారణాన్ని బట్టి ఈ పత్రిక కూడా రాశాడు. అది ఎక్కడ రాయబడింది అంటే, అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి ఒకసారి. అవునా, క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వల్ల ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి. చాలమ్మా. ఏమన్నారు? ఏక మనస్సు గలవారే ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. అలాగే 4వ అధ్యాయం 2వ వచనం చూడమ్మా. ప్రభువునందు ఏక మనస్సు గలవారే ఉండుడని యువోదయను సుంటికేసు బ్రతిమాలుకొనుచున్నాను. ఏమంటున్నాడు? మీ ఇద్దరి మధ్య ఏం లేదు, సంఘంలో వ్యక్తుల మధ్య ఏం లేదు, ఏక మనసు లేదు. అంటే ఏంటి? నువ్వు ఒకటి చెప్తున్నావు, నేను ఒకటి చెప్తున్నాను, నేను చెప్పేది నీకు నచ్చట్లేదు, నువ్వు చెప్పేది నాకు నచ్చట్లేదు. దాన్ని బట్టి ఏమవుతుంది? సంఘము 2 ముక్కలయ్యే ఛాన్స్ ఉంది. ఈ యొక్క పరిస్థితిని బట్టి ప్రభువు మనకు నేర్పినటువంటి ఆ సహవాసంలో కానీ, లేకపోతే ఆయన ఉండమన్నటువంటి రీతిగా మనం జీవిస్తున్నట్టేనా? కాదు. ఎందుకు అంటే ఇక్కడ సమస్య ఏమొచ్చింది? దురాశ, వ్యక్తిగతమైన తేడాలు, శత్రుత్వం, ఒకరి మీద ఒకరు ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఈ కారణాన్ని బట్టి కూడా ఆయన ఏం చేశాడు? వాళ్ళని సరిచేయటానికి కూడా ఈ పత్రికను రాశాడట. 3వ కారణం, మరోపక్క అంటే ఈ 2 కారణాలు, ఒకటి కానుకలు పంపించినందుకు కృతజ్ఞతలు చెప్తూ రాశాడు, రెండోది వ్యక్తుల మధ్య ఈ యొక్క
శత్రుత్వం ఏర్పడుతుందా, ఆ కారణాన్ని బట్టి రాస్తున్నాడు. మూడో కారణం ఏంటంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి కారణం. యూదా మతం వారు మతవాదులు మాటలకు కూడా మీరేం చేస్తున్నారు, చెవులొగ్గుతున్నారు అని అన్నాడు. యూదా మతం వారు వాళ్ళు చెప్పినటువంటి మాటలకు మీరేం చేస్తున్నారు, చెవులొగ్గుతున్నారు. అంటే మీరు దేనికి విడిచిపెట్టట్లేదు, దేన్ని పట్టించుకోవట్లేదు. యేసుక్రీస్తుని గురించి నేను చెప్పిన సువార్తను పక్కన పెట్టి మీరు ఇప్పుడు దేని వైపు తిరిగిపోతున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, యూదా మత నాయకులు, పెద్దలు వారు చెప్పినటువంటి ఆ యొక్క ఆచారాల వైపు లేదా ఆ యొక్క సిద్ధాంతాల వైపు మీ యొక్క చెవుల్ని మీరు ఇస్తున్నారు. ఈయన చెప్పిన దానికంటే ఇదేదో కొంచెం బాగున్నట్టుంది అని మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఆ పరిస్థితి కూడా మీకు ఉంది. మీరు యూదా మత నాయకులతో వారు చెప్పే మాటలకు మీరు లోబడిపోకండి. ఎందుకు లోబడిపోకుండా తర్వాత నేను చెప్తాను. అది ఎక్కడుందంటే అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1-3 చూసుకుంటే, మెట్టుకు సహోదరులారా ప్రభువునందు ఆనందించండి, అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనిన దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు యేసుక్రీస్తునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించువారము. అంటే ఇప్పుడు ఏం కొత్త బోధ తీసుకొని వచ్చారు యూదా మత నాయకులు? ఈ ఛేదన అంటే సున్నతి. ఏంటి? ఈ సున్నతిని ఆచరిస్తేనే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, మీరు నీతిమంతులు అవుతారు, తద్వారా దేవుని రాజ్యానికి మీరు వెళ్తారే తప్ప మీరు యేసు ప్రభువును నమ్ముకున్నంత మాత్రాన ఈ సున్నతిని కానీ ఆచరించకపోతే మీరు దేవుని రాజ్యములో ప్రవేశించలేరని ఒక కొత్త బోధన తీసుకొని వచ్చారు ఈ ఫిలిప్పీ సంఘంలోకి. అర్థమవుతున్నాయా మాటలు? కొంచెం ఇబ్బందిగా ఉన్నాయా? లేదు కదా? ఓకే. ఏంటన్నాడు? ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండండి అని ఫిలిప్పీ సంఘానికి పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. సున్నతి విషయంలో నిజమైన సున్నతి శరీరమందు జరిగింది కాదు కానీ ఆత్మనందు జరిగినటువంటి సున్నతే నిజమైన సున్నతి అన్నది విషయాన్ని వాళ్ళకి చెప్తూ ఈ 3 విషయాలు వాళ్ళకి చెప్పడానికి పౌలు గారు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఈ పత్రిక రాసినటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఏ మాదిరిగా ఎదగాలి, ఎలా జీవిస్తే వాళ్ళు యేసు ప్రభువును అంటిపెట్టుకొని అంతము వరకు అనగా ప్రభువు దినము వరకు కూడా వాళ్ళు తన జీవితాన్ని కాపాడుకొని ప్రభువు రాజ్యములో ప్రభు వచ్చేటప్పుడు తనతో పాటు ఎత్తబడే వారి గుంపులో ఉండాలో అనే విషయాన్ని వారికి నేర్పిస్తూ ఈ పత్రికను రాస్తూ వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనా అంశాలు ఈ యొక్క ఫిలిప్పీ పత్రికలో 9వ వచనం నుండి 11వ వచనం వరకు. అందులో మనం ఇప్పుడు ఏం చేస్తాం? యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేపథ్యం చెప్తే మీకు విషయం అర్థమవుతుందని చెప్పాను నేను. ఎందుకు యేసుక్రీస్తు అనే పదాన్ని ఎందుకు వాడాడు అంటే, ధర్మశాస్త్రము వలన కూడా మేము నీతి పొందుకోగలము, ధర్మశాస్త్రం వలన మాకు నీతి వస్తుంది, సున్నతి చేసుకుంటే మేము నీతిమంతులం అయిపోతాము అని చెప్పారు. అయితే ఒకప్పుడు అదే యూదా మతంలో ఉండి వచ్చిన వాడైనా కాదా పౌలు? దానివల్ల నాకే ప్రయోజనం లేదు, కానీ నేను క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత నిజమైన నీతి ఏంటో నాకు బయలుపరచబడింది అనే విషయం చెప్పడానికి ఈ యొక్క యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి అనే వాడాడు. అది ఎలాగా? ఇప్పుడు నీతి అంటే నీతి ఫలాలు ఫలించాలంటే ముందు నీతి ఏంటో తెలియాలి. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. మరియు నీవు ఆ ప్రమాణము చేయక. అమ్మా ఏం చదువుతున్నావు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ ఏవన్నీ?
ఆ పైన రాశాడు కదా కొన్ని, అవి కూడా వీలైతే కొంచెం చదవమ్మా. మీలో మీలో ఎవడు చింతించుట వలన మీలో ఎవడు చింతించుట తన వలన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడు. ఆ, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? వస్త్రములను గూర్చి చింతింపనేలా? అడవ పువ్వులు ఎలాగూ వెతుకుచున్నవో ఆ, ఆలోచించుడి. ఇప్పుడు ఆ భాగం మనకు తెలుసు కదా, అక్కడ తెలుసు కదా మనకి ఏమన్నాడు అంటే, మీరు మీ దేహమును గూర్చి కానీ మీ శరీరమును గూర్చి కానీ మీరు చింతించొద్దు. మీకు ఎప్పుడు ఏది కావాలో నాకు తెలుసా తెలీదు అన్నాడా? తెలుసు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు అంటున్నాడు ఆ 33 లేడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును 32 ఒకటి చదువమ్మా. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన రాజ్యమును నీతిని ఆయన నీతిని ఎప్పుడు వెతకాలి? ఎప్పుడు వెతకాలి? ఈ సంవత్సరాంతమున, రాబోయే నూతన సంవత్సరంలోనా? చెప్పండి. మనకు ఖాళీగా ఉన్నప్పుడా? ఒక్క ఆదివారమా? అర్థమవుతున్నాయా? ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి. మొదట వెతకండి అంటే ఇప్పుడు చూడండి, మొదట ఏం తెచ్చిపెట్టాడు? నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు. ఎవరైనా? దేవుని రాజ్యం, దేవుని నీతి. తరువాత ఏం పెట్టమన్నాడు? మొదట ఇది అంటే తర్వాత ఏంటి? నీ అవసరతలు, నీ కోరికలు, నీ అక్కరలు ఏవైనా కానీ మొదట మనం ఏం చేస్తున్నాం? వాటిని రివర్స్ చేసాం. అవునా కదా? ఇలాగ ఉండవలసినటువంటి పద్ధతిని మనం ఏం చేశామంటే దాన్ని ఇలా చేసాం. వద్దొద్దు ప్రభువా, నువ్వు ఎప్పుడైనా దొరుకుతావు మాకు, నీ రాజ్యం ఎప్పుడైనా మాకు దొరుకుతుంది, నీ నీతికి పెద్ద కష్టపడాల్సిన అవసరం మాకేం లేదు. కానీ మేము మొదట మా అవసరాలు తీర్చుకోవాలి, మా అక్కర్లు తీర్చుకోవాలి, మా కోరికలు తీర్చబడాలి. మేము మా పిల్లలు, మా కుటుంబం, మా వారు, మా కులం, మా యొక్క సంతానం, లేకపోతే ఇంకేదైనా ఏమవ్వాలి? మొదట మేము, ఆ తరువాతే నువ్వు. అవునా కదా? మన పరిస్థితి ప్రజెంట్ అలాగే ఉందా? ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనం ఎలా పోనీ ఆలోచిస్తారో చెప్పండి. మనకి వాక్యం తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు. మరి చేస్తున్నామా? చేయట్లేదు. అది అందరికీ తెలుసు. అవునా కదా? ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనకి ఈ మాటలు తెలుసు. మనం చదువుతున్నాం, వింటున్నాం, అనేక ప్రసంగాల ద్వారా మన చెవుల్లోకి వస్తున్నాయి. తెలుసు. ఒకవేళ మీరు కూడా ఇక్కడికి వచ్చి నిలబడమంటే నాకన్నా ఎక్కువసేపు మీరు ప్రసంగాలు చేయగలరు దీని మీద. కానీ మనందరితో వచ్చిన సమస్య ఏంటంటే, ముందు మనకేది కావాలో అది చేసుకుంటాం, తరువాతే దేవుని పెడతాం. కానీ దేవుడు అంటున్నాడు, మీకు అది కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు, కానీ మీరేం చేస్తున్నారు? దూరం పెట్టేస్తున్నారు. అయితే మొదట మీరేం చేయాలి? నా నీతిని వెతకండి. దేవుని నీతి అంటే ఏంటో మీరు చెప్పాలి. ఆయన నీతిని వెతకమన్నాడు కదా. దేవుడు నా నీతిని వెతకండి అని అన్నాడు. ఏ నీతిని ఇప్పుడు నా నీతి అంటే ఇంకొక నీతి ఏదో ఉందని అర్థం. నా నీతిని వెతకండి. ఏంటయ్యా నువ్వు వాక్యం చెప్పేదానికన్నా ప్రశ్నలు ఎక్కువ వేస్తున్నావు అని అంటారా? నా నీతిని వెతకండి అని అంటున్నాడు. ఇప్పుడు ఆయన నీతి కాకుండా వేరొక నీతి ఏదో ఉంది. ఏంటది? మానవ స్వనీతి. నీతి ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి దేవుని నీతి అయితే, రెండోది మన స్వనీతి. కొంచెం నాకు బాగా ప్రార్థన చేయడం వచ్చిందనుకో, నేను రోజుకు 1 గంట ఎక్కువ ప్రార్థన చేసుకుంటున్నాను అనుకో, నా పక్కన ఉన్న సహోదరుడో నేను చూసినప్పుడు ఆడెప్పుడు ప్రార్థన చేసుకోడు. నేను ఎలా చూస్తాను ఆయన్ని? ఎలా చూస్తాను చెప్పండి? ఆ వ్యక్తి మీద నేను ఎంతో గొప్పోడిని కదా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ ఆయన ఏం చేయట్లేదు, చేసుకోవట్లే. కాబట్టి ఎవరు మా ఇద్దరిలో గొప్పోలు, ఎవరు నీతిమంతులు అంటే నేనేమనుకుంటాను? అంతే కదా. మనందరికీ తెలిసిన ఉపమానం యేసుప్రభువు ఒకరోజు చెప్పాడు. ఏంటన్నాడు? ఎవరెవరు వెళ్ళారు దేవాలయంకి ప్రార్థన చేయడానికి?
ఎవరెవరు వెళ్ళారు? సుంకరి, పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే మీకు తెలుసా? యూదా మతములో అతి నిష్ఠ కలిగినటువంటి వర్గం. మేము తప్ప వేరొకడు మాకంటే పరిశుద్ధుడు లేడు అనుకున్నటువంటి రకం. వీళ్ళిద్దరూ ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. ఇప్పుడు ఈ పరిసయ్యుడు ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? ఆ సుంకర్లా కాదు. ఎవరో ఆయన చూపకండి, నా చెయ్యట్టు పెట్టిందని ఆయన చూడకండి మీరు. ఆ సుంకర్లాగా కాదు. మీరెవరిని? నేను అంటే ఎవరో? వారమునకు 3 మారులు ఉపవాసం ఉంటాను, కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, ఇంకా ఏదేదో చేసి నిన్ను నేను ఎంతగానో ప్రేమించి నీ సన్నిధిని నేను కోరుకుంటున్నాను. కానీ సుంకర్ ఏం చేస్తున్నాడు? ఏమి చేయట్లేదు. మా ఇద్దరిలో ఎవరు గొప్ప, నేనా ఆయనా అని అంటున్నాడు. అదే సమయంలో మరి సుంకర్ గారు కూడా ప్రార్థన చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళి దూరంగా నిలబడి ఆకాశం వైపు తన కన్నులు ఎత్తుటకు కూడా తనకు ధైర్యము చాలక రొమ్ములు కొట్టుకుంటూ ఏమంటున్నాడు? అయ్యో నేను పాపిని అని అన్నాడు. యేసుప్రభు అన్నాడు, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని అడిగాడు. మనమైతే ఏం చెప్తాం? పరిసయ్యుడికి ఓటేయం, అవునా కాదా? మన ఓటు ఎవరికేస్తాం? అరే ఆయన ప్రతి ఆదివారం గుడికి వెళ్తాడండి, వారం తప్పకుండా ఉపవాసం ఉంటాడండి, అందరికన్నా ముందు ఆయన పట్టుకుని వెళ్తాడండి కానుక అందరు చూడాలని. ఎలాగివ్వద్దు? దేవుడు ఏం చెప్పాడు? ఈ చేత్తో ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు. కానీ మనం ఏం చేస్తాం? 2 చేతులు కలిపి ఇలా పట్టుకొని వెళ్తాం. ఎంత దీనమో, అవునా కాదు? ఆయన అంటాడు, ఈయనేమో ఇస్తున్నాడు, వస్తున్నాడు, అన్నింట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నాడు. మరి ఈయన నీతిమంతుడా? ఆయన ఎప్పుడు దగ్గరికే రాడు, ఏ పనిలో పార్టిసిపేట్ చేయడు, మరి ఆయన ఎలా నీతిమంతుడు అవుతాడు అని మన తీరు, మనం అనుకుంటున్నాం. కానీ ఏమన్నాడు దేవుడు? ఈయనే. ఎవరాయన? సుంకరే నీతిమంతుడు అని అన్నాడు. కారణం ఏంటి? ఈయనలో స్వనీతి అనేది ఏర్పడింది. ఆయన దేవుని నీతి కొరకు ఎదురు చూస్తున్నాడు. నేను పాపిని అని ఒప్పుకోవడమే నీతి అండి. మనం ఏ స్థితిలో ఉన్నామో అది చెప్పడమే నీతి. నేను అబద్ధికుడుని అంటే అబద్ధికుడిని, నేను మంచోడిని అంటే మంచోడిని, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నీతి. అది పక్కన పెట్టి ఏదో చేసేసి నీతిని సంపాదించుకోవడం అది నీతి కాదు. దేవుని నీతి, స్వనీతి. ఇప్పుడు ఈ 2 నీతిల్లో దేవుడు పౌలు గారు ఈ ఫిలిప్పి సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే, మీరు యేసు క్రీస్తు వలనైనటువంటి నీతి ఫలాలు ఫలించాలి అని అంటున్నాడు. ఎందుకు ఆ విషయాన్ని వాడాడని అంటే, ఆల్రెడీ చెప్పాను కదా, ఆ సంఘంలోకి ఎవరు వచ్చారు? యూదా మత నాయకులు వచ్చేసారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు సున్నతిని ఆచరించాలి అని అన్నాడు. నిజానికి ధర్మశాస్త్రం అంతా ఎవరిని గురించి బోధిస్తుంది? ధర్మశాస్త్రం అంతా ఎవరిని చూపెడుతుంది? అల్టిమేట్గా రాబోతున్నటువంటి మెస్సయ్య అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని చూపిస్తుంది, అవునా కదా? ధర్మశాస్త్రం అంతా వాళ్ళు చూపిస్తున్నా, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని పాటించిన వారు అనగా యూదులు, ఆ యూదా మత నాయకులు, పెద్దలు, లేకపోతే పరిసయ్యులు, శాస్త్రులు అన్నటువంటి వారు, వీళ్ళు ఆచార సంబంధమైన వ్యవహారాలు ఏర్పాటు చేసుకొని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి స్వనీతిని అవలంబిస్తూ మేము నీతిమంతులమని ప్రజలందరి ఎదుట వారు చెప్పుకోవడానికి మమ్మల్ని వారు ప్రోత్సహించుకుంటూ బట్టబయలు చేసుకుంటున్నారు. నిజంగా ధర్మశాస్త్రం వాళ్ళకి అర్థమైతే యేసుప్రభుని చూడగానే కాళ్ళ మీద పడిపోతారు. కానీ యేసుప్రభు కాళ్ళ మీద పడలేదు. వాళ్ళు యేసుప్రభువునే ప్రశ్నించే స్థాయికి వచ్చేసారు, అవునా కాదా? మార్కు సువార్తలో ఏమన్నారు? మార్కు సువార్త 7వ అధ్యాయంలో తీయొద్దు, నేను చెప్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఏమన్నారు? పరిసయ్యులు, శాస్త్రులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి మేము భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కుంటాం, బయటికి వెళ్ళి వస్తే తల మీద నీళ్లు చల్లుకుంటాం, అంతేకాదు మా ఇత్తడి పాత్రలు, మా మంచాలు, మాకున్నటువంటి అన్నిటిని మేము శుభ్రపరచుకుంటాం. నీ శిష్యులు ఎందుకని చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని పెద్దల పారంపర్యాచారమును మీరు ఏం చేస్తున్నారు? మీరిపోతున్నారు. ఇప్పుడు చెప్పండి,
పెద్దల పారంపర్యాచారం మనం ఆచరించాలా, దేవుని మాటలను ఆచరించాలా? మా ఇంట్లో నా బ్యాక్గ్రౌండ్, మా ఇంట్లో మా వాళ్ళందరూ నామకార్థమైన క్రైస్తవ జీవితాలు. డినామినేషన్ పేరు చెప్పను మీకు, అందుకే చెప్తున్నాను ఇలాగ. వాళ్ళందరూ నామకార్థమైన క్రైస్తవులు. వాళ్ళకి నేను కొన్నిసార్లు ఈ వచనాలు ఇలాగ ఉంది కదా, మీరు ఎందుకు అలా చేస్తున్నారంటే, మా తాత నుండి, మా ముత్తాత నుండి, మా అమ్మ, మా నాన్న, మేమందరం చేస్తున్నది ఏంటి, మా అమ్మ, మా నాన్న వాళ్ళందరూ వస్తున్నది, ఇప్పుడు వదిలేస్తామా? ఈ మధ్యలో వచ్చింది వాక్యం. తాత ఇప్పుడు వచ్చారు, అది ఎందుకు వదిలేస్తాం? పెద్దల పారంపర్యాచారం. ఈ మధ్య రీసెంట్గా మనం ఏం జరుపుకున్నాం? మీరు జరుపుకోలేదు, ఇలా జరుపుకున్నారు కదా 25వ తారీఖు, అవునా కదా? క్రిస్మస్ వచ్చిందంటే లోకమంతా గొప్ప హడావిడి కదా, చాలా సంతోషం కదా. అయితే ఆ క్రిస్మస్లో నాతో పాటు నా తోటి ఆటో డ్రైవర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన నాకు ఒక వీడియో చూపించి, చూసావా ఇదని అన్నాడు. ఏంటయ్యా అదేనంటే, ప్రతి సంవత్సరం క్రిస్మస్కి వాళ్ళ ఇంటిలో నుండి ఒక విగ్రహాన్ని ఒక సవారీ రూపంలాగా ఏర్పాటు చేసుకొని దానిలో తీసుకొని వెళ్ళి ఊరంతా ఊరేగించి తీసుకెళ్ళి మందిరంలో పెడతారట. పాయింట్ నెంబర్ 1 పెట్టారా? దానికి పాలాభిషేకం. ఏ శాఖం? పాలాభిషేకం, నెయ్యాభిషేకం, కొబ్బరికాయలు కొట్టడం, అగరబత్తీలు వెలిగించడం, ఇవన్నీ చేస్తారంట. మీరేం చేస్తున్నారు? ఎందుకు అలా చేస్తున్నారు? మీరు నిర్గమాకాండం చదవలేదా? మోషే ఇచ్చిన ఆజ్ఞలు మీరు చూడలేదా? అసలు దేవుడు ఏం చెప్పాడు? ఎందుకు ఇవి చేస్తున్నావని నేను వెంటనే ఆయనకి వాక్యం చూపించి మామూలుగా అడిగా. అంటే ఆయన అన్నాడు, ఉరుకా, మీ ప్రొటెస్టెంట్ వాళ్ళతో ఇదే బాధ. ఎవరితో? మీ ప్రొటెస్టెంట్ వాళ్ళతో ఇదే బాధ. మాది ముందా మీది ముందా? ఏది? ఎవరు ముందు అంటే ప్రొటెస్టెంట్ ముందా, రోమన్ కథోలిక్ మిషన్ ముందా, ఆర్షం వారు ముందా అని అంటున్నాడు. నేనేమన్నానంటే, అరే ఎవరు ముందు ఎవరు వెనకన్నది కాదు, ఏది ముఖ్యం? మీరు ఆలోచించరా? మీరు చూడరా? మీరు చదవరా? ఎందుకు అట్లా అని అంటే, ఇది మా కులపు లేదా మా ఇంటి ఓజీబు అని అన్నాడు ఆయన. అంటే తెలుసా వాజీబు అంటే? ఆనవాయితీ. మేము ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాము అని అన్నాడు. మీరు కూడా చేస్తారా? అలాగా చేయరా? ఏంటది? ఆనవాయితీ అంట, ఓజీబ్ అంట. నేను అన్నాను, అయ్యో ఏం చేస్తున్నారు మీరు, ఎందుకు చేస్తున్నారు, అలా చేయకూడదు కదా అని అంటే, లేదు ఇది ఆనవాయితీ. శాస్త్రులు పరిచయులు కూడా ఏమంటున్నారు? పెద్దల పారంపర్యాచారం. ఎందుకు నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని అంటే, ఆయన అంటాడు, ఇది మా ఆచారం. మరి వాక్యమో? ఆచారం అయితే మరి వాక్యమో? దాన్ని ఏం చేద్దాం? మాకు అది వద్దు. ఏది కావాలి? మా తాత ఏం చెప్పాడో అది కావాలి, మా ముసలమ్మ ఏం చెప్పింది అది కావాలి, మా నాన్న ఏం చెప్పాడు మాకు అది కావాలి. ఏమంటే మీ తల్లిదండ్రులను గౌరవించమని లేదేటి బైబిల్లో? ఏటే? మీ తల్లిదండ్రులని గౌరవించమని లేదేటి? వాళ్ళ మాటలు వినమని చెప్పలేదేటి? అంటే వాళ్ళు ఏది చెప్పినా ఓకేనా? ఏం జరుగుతుంది? ఈ యూదులు వచ్చి వాళ్ళు సున్నతి చేసుకుంటేనే మీకు నీతి వస్తుంది అని చెబుతూ, ఆ పోని కాస్త నిజమైనటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని బోధించిన బాగున్ను, వాళ్ళ స్వనీతిని వారు ప్రకటన చేస్తున్నారు. ఇదిగో మేము సున్నతి చేసుకొనుట ద్వారా మేము నీతిమంతులం అయిపోయాము అని అంటున్నారు. మేము గొప్పవారం అయిపోయాము, మేమేమి పాటించని అవసరం లేదు, మేమేమి చేయని అవసరం లేదు అని చెప్తున్నారు వాళ్ళు. అయితే దేవుడు అంటున్నాడు, అది కాదు నీతి. మరి ఏది నీతి అని అంటే, పౌలు ఒక మాట చెప్తున్నాడు, ఒకసారి చూద్దాం ఆ మాట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనాలు ఒకసారి చదువుదామా? కావలియనంటే ఏంటమ్మా?
కావలియునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును. ఆ, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలచిన ఎడల ఆ. నేను మరి ఎక్కువగా అమ్మా చేసుకొనవచ్చును. ఒక్క నిమిషం 9వ వచనం డైరెక్ట్ చదివి అమ్మా ఒకసారి. క్రీస్తును సంపాదించుకొని క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైనటువంటి నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడై ఆయన యందు అగపడు నిమిత్తమును. చాలు. ఏమంటున్నాడు పౌలు? ధర్మశాస్త్రము మూలమైన నా నీతిగాక. ఎవరి వల్ల వచ్చింది ఇది? ధర్మశాస్త్ర మూలమైనటువంటి నా నీతిగాక క్రీస్తునందలి విశ్వాసము వలనైనటువంటి నీతి అని అన్నాడు. ఏ నీతి కావాలి? క్రీస్తునందలి విశ్వాసము వలన వచ్చు నీతి కావాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు 17వ మాట ఒకసారి చూడగలరా? ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అని అన్నాడు. నీతిమంతుడు దేన్ని బట్టి జీవిస్తాడట? విశ్వాసమును బట్టి జీవిస్తాడు. అది ఏ విశ్వాసమై ఉండాలి? యేసుక్రీస్తు యందు విశ్వాసమై ఉండాలి. అదే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 20 నుండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఒక్క నిమిషం. ఏమంటున్నాడు? ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. దేన్ని బట్టి? ధర్మశాస్త్ర క్రియలను బట్టి. మరి దేన్ని బట్టి నీతిమంతులం అవుతాం మనం అంటే, మనము దేవుని యందు ధర్మశాస్త్రము ఏం చెప్తుంది అంటే పాపం అంటే ఎట్టుదో తెలియచేస్తుంది, కానీ నన్ను ఏం చేయలేదట? నీతిగా చేయలేదు. ఒకవేళ ధర్మశాస్త్రం నిజంగా అర్థమైతే ఆ నీతి సూర్యుడైనటువంటి ఆ యేసు ప్రభు దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. వీళ్ళు నడిచొస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారు? మధ్యలో ఆగిపోయారు. ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించకుండా వీరికి నచ్చినట్లుగా వీళ్ళు జీవించడం వల్ల ఇప్పుడు పౌలు ఆ విషయాన్ని బయలుపరుస్తున్నాడు. ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే పాపం అంటే ఏంటో చెప్తుంది. దొంగతనం పాపమా కాదా? దొంగతనం. వ్యభిచారం పాపమా కాదా? అబద్ధమాడడం, మోసం చేయడం, ఇలా మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలన్నీ ఏం చెప్తాయి? ధర్మశాస్త్రం మనకేంటి? ఆజ్ఞలు. ఏం చెప్తున్నాయి అవి? పాపం అంటే ఏంటో చెప్తున్నాయి. కానీ ఇట్లుండగా 21వ వచనం, ధర్మశాస్త్రమునకు ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. పౌలు ఇక్కడ ఒక వాదన తీసుకొని వస్తున్నాడు. ఏమిటి ఆ వాదన అంటే, ధర్మశాస్త్రము వలన నీతి రాలేదు, కానీ పాపం అంటే ఏంటో చెప్పింది ధర్మశాస్త్రం. అయితే మరి నీతి ఎలా బయలుపడుతుందంటే ధర్మశాస్త్రమునకు వేరుగా దేవునిలో నుండి ఆ దేవుని నీతి బయలుపరచబడుతుంది. దీన్ని నేనే కాదు, ఎవరు చెప్పారట? ధర్మశాస్త్రము చెప్పింది, ప్రవక్తలు చెప్పారని 2 సాక్ష్యాలు చూపిస్తున్నాడు.
నేను ఒక్కడిని చెప్తే మీరు నమ్మక్కర్లేదు. కానీ ఎవరు చెప్పారు? ధర్మశాస్త్రము చెప్పింది. రెండోది ఎవరు చెప్పారు? ప్రవక్తలు చెప్పారు. ఒకసారి మాట చూద్దామా ఎవరెవరు చెప్పారో. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను. ఎవరు అతడు? అతడు యెహోవాను నమ్మెను. చదవమ్మా. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎవరు అతడు? అబ్రహాం గారు. ఇందాక మనం విన్నాం కదా. అందుకే హెబ్రీ పత్రికలు ఇందాక అన్నీ చూపించినటువంటి వాక్యంలో కూడా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుననే మాట మనం అక్కడ చదివారు కదా. ఓకే. ఇప్పుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను చెప్పట్లేదు, దీనికి ధర్మశాస్త్రము సాక్ష్యం ఇచ్చింది, ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరు ధర్మశాస్త్రము? ధర్మశాస్త్రం బైబిల్లో మొదట 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అంటాం. పంచకాండాలని ధర్మశాస్త్రం అంటాం. పంచకాండంలో ఉన్నటువంటి వ్యక్తి అబ్రహాం గారు ఏం చెప్తున్నాడు? అతడు దేవుణ్ణి నమ్మిన. మళ్ళీ చదవమ్మా. అతడు యెహోవాను నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అంటే ఇప్పుడు దేని వల్ల వచ్చింది? క్రియలను బట్టి వచ్చిందా, నమ్మికను బట్టి వచ్చిందా అన్నది ప్రశ్న. పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి? మీరు ధర్మశాస్త్ర క్రియలను బట్టి నీతిమంతులు కాదు, కానీ యేసుక్రీస్తు యందు విశ్వాసముంచుట ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అన్న విషయాన్ని చెప్పడానికి ఎవరిని చూపిస్తున్నాడు పౌలు? మీరే విశ్వసిస్తున్నటువంటి, నమ్మినటువంటి అబ్రహాము మా తండ్రి, మేము అబ్రహాము సంతానము అని చెప్పుకుంటున్నటువంటి వారలారా, మీ నాన్నగారే, మీ తండ్రి గారే ఏం చేశాడు? యెహోవాను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంతే తప్ప ఆయన ఏదో చేసి నీతిని సంపాదించలేదు. అర్థమవుతుందా? ఏం చేయలేదు? ఆయన ఏదో చేసి నీతిని సంపాదించుకోలేదు. అందుకే యెషయా భక్తుడు అంటాడు, మీరు చేసినటువంటి నీతి కార్యాలు ఎలా కనబడుతున్నాయట నా దృష్టికి? మురికి గొడ్డల్లాగా ఉన్నాయి అని అన్నాడు. ఎంత నీతి చేసి దేవుణ్ణి మనం సంతోషించపరచగలం? దేవుడే మనకివ్వాలి తప్ప. అర్థమవుతుందా? ఇప్పుడు అబ్రహామును అంటున్నాడు, ఆయన దేవుణ్ణి నమ్మాడు. మీరు బుద్ధి తెచ్చుకోండి, ఆలోచించండి. నేను చెప్పట్లేదు. ఓ పరిసయ్యులారా, ఓ శాస్త్రులారా, ఇదిగో కొత్త బ్రోదర్ తీసుకొని వచ్చి మా విశ్వాసులను గలిబిలి చేస్తున్నటువంటి వారలారా, ఒక్కసారి ఆలోచించండి అని వాళ్ళకిని సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డకిని చెప్తున్నాడు. ఇది విశ్వాసము మూలమైనటువంటి నీతే తప్ప క్రియ మూలము కలిగింది కాదు. వాళ్ళు ఏదో కొత్త బోధన మీకు తీసుకొని వస్తే మీరెందుకు వాళ్ళ మాటలకి చెవులు వదిలేస్తున్నారు? ఇప్పుడు మన దగ్గరకు కూడా వచ్చి రీసెంట్గా మీ అందరికి తెలుసు, ఇంటర్నెట్లో చాలా బోధలు వచ్చాయి. యేసు ప్రభు అసలు దేవుడే కాదు అని చెప్పినటువంటి బోధలు బోల్డ్ అన్ని వచ్చాయి. విన్నారా ఎప్పుడైనా? రకరకాలు ఎవరికి నచ్చింది వాళ్ళు బోధిస్తూ పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏది సత్యం, ఏది కరెక్టో, ఎలా మనం దాన్ని పాటించాలి, ఎవరు మాటను పడితే ఎవరు చెప్పిందల్లా నమ్మేసుకుంటూ పోతుంటే మన విశ్వాస జీవితం మనం ఎలా కట్టుకోగలం? మీరు చెప్పండి, నేను చెప్పింది సత్యమా, బైబిల్ చెప్పింది సత్యమా? నేను చెప్తే సత్యం అవుతుందా, బైబిల్ చెప్తే సత్యం అవుతుందా? అంతేనా? మనందరం దేన్ని బట్టి కొలాలి ఒక వ్యక్తిని? కొలమానం ఏంటి? దేవుని వాక్యం. అంతేగాని ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి చెప్పినంత మాత్రం రైట్ అయిపోద్దా? పోనీ నాకన్నా పెద్ద పాస్టర్ వచ్చి చెప్తే, ఆయనకన్నా పెద్ద పాస్టర్ వచ్చి చెప్తే ఎందుకు ఒప్పుకోరు? మీరు ఎందుకు ఒప్పుకోరు? అనుభవము, జ్ఞానము, వయస్సు, తల నిండిసినతనము అంత వ్యక్తి చెప్పినా మీరు ఒప్పుకోరా? అయితే మీరు మంచోళ్ళే. ఒప్పుకోకూడదు. ఒప్పుకుంటే మనము మోమాటముకు పోయిన వారం అయిపోతాం. నీ మోమాటం నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్దో? పరలోకానికి తీసుకొని వెళ్దాం. కానీ నీ నిజాయితీ, నీ సత్యం, నీ యథార్థత, నువ్వు నిలబడే నీ స్థితి నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. మనము ఎవరు చెప్పిన మాటలను బట్టి వారి దగ్గరికి వెళ్ళిపోతే అవ్వదు. ఎవరు చెప్పినా, మీకు తెలుసా,
ఇదే పౌలు అపోస్తల కార్యముల గ్రంథంలో ఒక సంఘాన్ని మనం చూస్తాం. తీయొద్దమ్మా. ఎవరో బెరయా సంఘస్థుల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఏం చేస్తారట వాళ్ళు? బెరయా సంఘస్థులు పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని వారు ప్రతిదినము లేఖనాలను చూసి వదిలేస్తారా? చెప్పండి. చూసి పడేస్తారా? అని అనేస్తారా? ఏం చేస్తారా? పరిశీలన చేస్తారట. ఏం చేస్తారు వాళ్ళు? పరిశీలన చేస్తారు. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? అసలు ఇక్కడ నిలబడి చెప్తున్నా నన్ను కూడా మీరేం చేయాలి? జాగ్రత్త రే, ఏది పడితే చెప్పి కానీ అనాలి. మీరు నన్ను అడగాలి. అర్థమైంది? అంతేగాని గుడ్డిగా ఎవరు ఏది చెప్పినా మనం ఏం చేయకూడదు? నమ్మకూడదు. నమ్మితే ఏమైనట్టు? తప్పిపోతాం, జారిపోతాం, మార్గం నుండి తొలగిపోతాం. కానీ దేవుని వాక్యాన్ని తప్ప, దేవుని తప్ప మనము ఏ మనుష్యుని నమ్మకూడదు. ఇందాక మనము తప్పిపోయిన వాళ్ళ జీవితాలు ఎంతమందిని చూపించాడు అన్నయ్య? వాళ్ళందరూ భక్తులే కాదా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాళ్ళే కదా. కానీ వాళ్ళు ఎందుకు తప్పిపోయారు? మనుషుని ఎప్పుడు చూసినా ఏదో ఒకరని ఎప్పుడు ఒకప్పుడు మనిషి పోతాడు రా అబ్బాయి. నువ్వు చూడాల్సింది వాళ్ళని కాదు. ఎవరిని చూడాలి మరి? క్రీస్తుని చూడాలి. తప్పిపోనటువంటి వ్యక్తి ఉన్నాడు, తప్పిపోయినటువంటి వాడు ఉన్నాడు. ఆయన నువ్వు చూస్తున్నప్పుడు నువ్వెప్పుడు పొరపాటును కూడా ఏమవ్వవు. నేను పొరపాటున ఏ దానియేలు గారినో, ఏ షద్రక్ మెషక్ అబేద్నో, ఏ దావీద్ గారినో, ఏ అబ్రహాం గారినో చూశాను అనుకో, నా భక్తి ఎంతవరకు వెళ్తుంది? ఎంతవరకు వెళ్తుంది? కానీ నేను యేసుప్రభుని చూస్తే, నేను యేసుప్రభుని నా రోల్ మోడల్గా పెట్టుకుంటే, ఆలోచించాను. కాబట్టి ఏం చేస్తున్నాడట? దేవుని నీతి ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. ఇప్పుడు ఎంతమందిని చూపించాను మీకు? ధర్మశాస్త్రము అన్నదానికి జవాబు చెప్పాను. అంటే అబ్రహాం గారిని చూపించాను. ప్రవక్తలు ఎవరు? కీర్తనల గ్రంథం 32వ కీర్తన 1-2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు. ఇక్కడ ఈ విషయాన్ని పౌలు గారే 4వ అధ్యాయంలో రోమాపత్రికలో 4వ అధ్యాయంలో కోడ్ చేసి మరీ చెప్తున్నారు. 4వ అధ్యాయంలో అది తీన అవసరం లేదు, ఇప్పుడు ఆల్రెడీ చదివారు కదా అక్కడ. అదే విషయాన్ని ఇక్కడ రోమాపత్రికలో యూదులకు బోధిస్తూ మరొకసారి చూపిస్తూ చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో ఏంటి? ప్రవక్తలు చెప్పారు, ధర్మశాస్త్రము చెప్పింది. వీళ్ళిద్దరూ కూడా ఏం చెప్పారంటే విశ్వాస మూలమున నీతి అనేది మనకి కలుగుతుంది తప్ప ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అందుకే ఒకసారి ఫిలిప్పీ పత్రిక రండమ్మా 3:9 మరొకసారి చదువుదాం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడునై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై
ఆయనను ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఏం చేస్తున్నాను ఎంచుకొనుచున్నాను అని అన్నాడు. ఎందు నిమిత్తం? క్రీస్తు శ్రమలలో నేను పాలివాడనవ్వాలి. రెండోది, పునరుత్థానములో సహానుభావం కలిగి ఉండాలి. ఈ రెండు జరుగు నిమిత్తం నాకున్నటువంటి క్వాలిటీస్ని నేనేం చేస్తున్నాను, నాకున్నటువంటి అర్హతలని నేనేం చేస్తున్నాను, పెంటతో ఎంచుకుంటున్నాను. అంటే నాకు అది కాదు కావాల్సింది, నేను క్రీస్తులో జీవించాలి, క్రీస్తునందు విశ్వాసంలో నేను ఎదగాలి. ఒకవేళ యూదులు లేదా పరిసయ్యులు చెప్పినట్లుగా ధర్మశాస్త్రం వల్లే ఒకవేళ నీతి వస్తుంది అనుకుంటే మీకన్నా గొప్ప క్రియలు నేను చేశానని అన్నాడు. మీకన్నా నేనే గొప్పవాడిని, ఎందుకంటే నేను బెన్యామీను గోత్రంలో పుట్టినోడిని, గమానియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టినోడిని. అంతేకాదు, నేను నమ్మిన ధర్మాన్ని కాపాడుకోవడానికి సంఘమును సైతం నేనేం చేశాను, హింసించాను. క్వాలిటీలు ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి. అలాగైతే మీకన్నా ముందు నేనేమవ్వాలి? కానీ ఇప్పుడు నేనేం చేశాను? ఇవన్నీ తప్పని తెలుసుకున్నాను. ఎప్పుడు? దమస్కు మార్గములో నేను ప్రయాణం చేసినప్పుడు క్రీస్తు నాకు ప్రత్యక్షమై, ఒరే అబ్బాయ్, ఏం చేస్తున్నావు నువ్వు? దేని కొరకు పరిగెడుతున్నావు నువ్వు చేస్తున్నది ఆలోచిస్తున్నావా అని ప్రశ్నించి కలుసుకున్న తరువాత అప్పుడు సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి ఏమయ్యాడు? పౌలుగా మారిపోయాడు. ఇప్పుడు సంఘాన్ని ఎందుకు హింసించాడండి సౌలుగా ఉండేటప్పుడు పౌలు గారు సంఘాన్ని ఎందుకు హింసించాడు? దేవుని మీద భక్తితో హింసించాడా, లేకపోతే వీళ్ళు ఎక్కువైపోతే మా మతం తగ్గిపోద్దని హింసించాడా? ఇప్పుడు అదే కదా జరుగుతుంది. మీరు మా ప్రాంతానికి రాకూడదు, మీరు ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు గురించి చెప్పకూడదు, మాకు లేరా దేవుళ్ళు, మాకు లేరా దేవతలు అని అంటున్నారా లేదా? మనం ఏం చేస్తున్నామట? క్రీస్తుని నమ్మండి, మీ జీవితాలు బాగుపడతాయి, మీ బ్రతుకులు బాగుపడతాయి, మీ ఆరోగ్యాలు స్థిరపడతాయి. ఈ జీవిత కాలంలో అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు మీరు సుఖముగా, సౌఖ్యముగా, సమాధానంతో బ్రతకడమే కాకుండా ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నిత్య సంతోషమైనటువంటి ఆ స్థితిలోనికి మీరు వెళతారు. కాబట్టి మీరు యేసుప్రభువుని నమ్ముకోండి అని మనం ప్రకటన చేస్తుంటే మత బోధ అని అంటున్నారు. అవునా కదా? మీరు ఏం చేస్తున్నారు? మతాన్ని ప్రచారం చేస్తున్నారు అంటున్నాడు. అర్థమవుతుందా? కానీ మనం ఏం చెప్తున్నాం? యూదులు కూడా ఏం చేస్తున్నారు? పౌలు గారితో ఒకవేళ నేను అలాగే నీతిగా వస్తే నేను గొప్పోడిని. అందుకే కదా నేను సంఘాన్ని హింసించాను. దేన్ని? నేను నమ్మినటువంటి ఆ సిద్ధాంతాన్ని, దాని ద్వారా ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే ఆ యూదా మతాన్ని నేను నిలబెట్టాలని, ఆ యూదా మతాన్నే నేను ఈ భూమి మీద స్థాపించాలని, అది నా వల్ల అయితే ఇంకా బాగుంటుందని ఆయన ప్రయాసపడుతున్నాడు. కానీ ఏమన్నాడు? అది కాదు, నువ్వు సరిగ్గా చదవలేదు, ఇంత అవసరం పట్టినటువంటి నీవు నన్నెందుకు తెలుసుకోలేకపోయావు? క్రీస్తు ప్రత్యక్షమైతే ఆ కళ్ళు తెరవబడిన తర్వాత అసలు ఏది నిజం, ఏది అబద్ధం, దేన్ని వెంటాడాలి, దేన్ని వెంటాడకూడదు అన్న విషయం మనకి అర్థమవుతుంది. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ధర్మశాస్త్రాన్ని ఆస్వాదం చేసుకుంటే, శరీర క్రియలను ఆస్వాదం చేసుకుంటే అది మిమ్మల్ని నీతిలోనికి నడిపించలేదు. కానీ ఏది నడిపిస్తుంది? యేసుక్రీస్తు వలనైనటువంటి వారే నీతిలోనికి మిమ్మల్ని నడిపిస్తుందని చెప్తున్నాడు. ఇందాక మనం మత్తయి సువార్తలో ఏం చెప్పాం? ఏం చదువుకున్నాం? మొదట మీరు నా నీతిని, నా రాజ్యముని వెతకండి. నా నీతి అనంటే మనం దేవుని నీతి అంటే ఏమని అడిగాం? దేవుని నీతి అంటే ఏంటి చెప్పినట్టున్నాను, మర్చిపోయారా? దేవుని యందు విశ్వాసముతో ఆయనని వెంబడించడమే దేవుని నీతి. విశ్వాసము ద్వారా వచ్చేదే తప్ప క్రియల ద్వారా వచ్చేది కాదు.
ఆ నీతి. ఇప్పుడు ఆ నీతిని వెంబడిస్తూ మనము ఆ నీతిలో ఏం పొందుకోవాలట? ఫలాలు పొందుకోవాలి. అర్థమైందా? అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు వలనైన నీతి ఫలాలు, అంతేగాని ధర్మశాస్త్రము వలనైన, క్రియల వలనైన, లేదా మరింకేదో దేని వలనైనటువంటి నీతి ఫలాలు అని అన్నాడా? దేనివల్ల అన్నాడు? యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలాలు. అంటే నీతి అనేది యేసుక్రీస్తులోనే బయలుపరచబడుతుంది. అది ఎలా వస్తుంది అంటే ఆయన యందు మీరు విశ్వాసం ఉంచడం ద్వారా అది మీకు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆయనే, మనం గతసారి చదువుకున్నాం రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి. చాలు ఒక్క నిమిషం, మళ్ళీ ఒకసారి రోమపత్రిక దగ్గరకు వద్దాం. ఆ రోమపత్రిక 3వ అధ్యాయం ఇందాక చదివాం కదా, ఒకసారి 21 నుండి మళ్ళీ చదువమ్మా. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అర్థమైందా? నీతి ఎలా కలుగుతుందట? అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై, అంటే తప్ప క్రియల మూలమైనదని కానీ, ధర్మశాస్త్ర మూలమైనది కానీ, మరింకేదో మూలమైనది కాదు, కానీ యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అని. ఎవరైతే యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి వారి పాపములు ఆయన పాదముల ఎదుట ఒప్పుకొని ఆయన ఆ పరిశుద్ధ శిలువలో కార్చిన ఆ రక్తము ద్వారా కడగబడిన వారై ఆయన యందు విశ్వాసముంచి ఆ విశ్వాసంలో నడుచుకుంటారు, వారు ఏమవుతారు? నీతిమంతులుగా తీర్చబడతారు. ఎందును బట్టి? అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి, మనము అనుభవించవలసిన శిక్ష ఆయన అనుభవించాడు కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు మనం ఏమయ్యాం? ఆయనలో నీతిమంతులమయ్యాం. అర్థమవుతుందా? ఇప్పుడు తండ్రి చూసేటప్పుడు ఏమంటాడు? వాళ్ళని డైరెక్ట్ చూడకయ్యా, నన్ను చూడు అని అంటాడు యేసుప్రభు. మధ్యలో దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఏం చేస్తాడు ఆయన? డైరెక్ట్గా మీరు వాళ్ళని చూడకండి, ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు, నీ సన్నిధికి రాలేరు. కాబట్టి ఇప్పుడు నేను వారి నిమిత్తం పెనాల్టీ అనుభవించాను. ఇప్పుడు ఈ పెనాల్టీని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని క్షమించి మీరిద్దరు ఏమవ్వాలి? ఇప్పుడు ఐక్యపరచబడాలి. తద్వారా ఇప్పుడు మనము తండ్రిని చేరుకోవాలంటే ఎవరి ద్వారా వెళ్తున్నాం? డైరెక్ట్గా వెళ్ళిపోతున్నామా? క్రీస్తు ద్వారా వెళ్తున్నాం. అందుకే యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ, ఏది నమ్ము వరకు? యేసు ప్రభు నమ్మువారందరికీ దేవుని నీతి అయి ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు ఈ నీతి మీరు పొందుకోవాలి. ఎవరు? ఇక్కడ వింటున్నటువంటి మనము, ఈ పత్రిక రాసినటువంటి సంఘములో ఉన్న వాళ్ళు ఏ నీతి కావాలి? యేసు క్రీస్తునందలి నీతి కావాలి. ఆ నీతిలోనే మీరు ఏమవ్వాలి? ఫలించాలి. ఏంటి? ధర్మశాస్త్రం ఒక విషయం చెప్పింది, కంటికి కన్ను, పంటికి పన్ను. ఏసేయ్, నిన్నెవడైనా నీ కన్ను పొడిచాడు అనుకో, నువ్వు కూడా ఏం చేయాలి? ఆడు కన్ను పొడిచే పర్లే, లెవెల్ అయిపోద్ది. అవునా కాదా? మనం చెప్పకపోయినా మాకు ఎప్పుడో తెలిసి ఈ విషయం అని అంటారు మీరు.
మీరు చెప్పక్కర్లేదు, మాకు ఎప్పుడో తెలిసి ఈ విషయం, మేము పొడిచేస్తున్నాం ఆల్రెడీ అని అంటారు. కంటికి కన్ను పంటికి పన్ను ధర్మశాస్త్రం. యేసుప్రభు వచ్చిన తర్వాత బోధ ఎలా మారిపోయింది? కంటికి కన్ను పంటికి పన్ను అన్న మాట చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎవడైనా ఒక చెంప మీద కొడితే మీరేం చేయాలి? 2 చెంపలు పగలగొట్టాలి. అంతేనా? అలా లేదా? మరి ఎలా ఉంది? ఎవరైనా ఒక చెంప మీద కొడితే మీరు ఆయన వైపు ఆయనను మీ కుడి చెంప మీద కొడితే మీ ఎడమ చెంప కూడా చూపించాలట. అది ఎట్లా సాధ్యం? మనమేం అంత తక్కువ తిన్నోళ్ళమా? మనకేం చేత కాదా? తెల్లవారులైతే జిమ్ములకి వెళ్ళట్లేదా? డైటింగ్లు చేయట్లేదా? ఆ మాత్రం అంతో ఇంత శక్తి మనకు లేదా? కొట్టగలమా లేదా? మరేంటి నిలబోధిస్తాడు? దీన్ని బట్టి ఏది మనకు నచ్చుతుంది? ధర్మశాస్త్రం బాగోలేదు, బాగుందా లేదా? అదేం చెప్పింది డైరెక్ట్గా, చెయ్యికి చెయ్యి, కాలు కాలు, ప్రాణకు ప్రాణం వేసేయి అని అన్నది. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఏం చేశాడు? మార్చేశాడు. మీరు అలా ఉండకూడదు. నీతి ఫలం ఏంటి? ఒకప్పుడు నేను నిన్ను కొట్టేదానినే, నిన్ను తిట్టేవాడినే, నువ్వంటే నీ మాట నోటంట జారకముందే నేను 10 మాటలు ఆడేదాన్ని. కానీ ఇప్పుడు నేనేమవ్వాలి? అవతల నుండి 10 మాటలు వచ్చినా సౌటోడ్లాగా, అంటే నాలాగా ఏమీ వినబడినట్టు ఉండాలట. అవుద్దా? జరుగుద్దా? నీతి ఫలం ఏంటి? నువ్వు ప్రభును వెంబడించినట్లయితే, ప్రభును నమ్ముకున్నవాడవైతే, ఇదిగో నా విశ్వాస యాత్రలో నేను ప్రభువును పోలు నడుచుకుంటున్నటువంటి పౌలుని చెప్పినట్లుగా నేను చెప్పాలంటే, అదే పౌలు ఒకప్పుడు ఏం చేశాడమ్మా? కనిపించిన వాళ్ళందరినీ వేసేసాడు లేదా? ఇప్పుడేమంటున్నాడు? ఇప్పుడు ప్రభును కలిసిన తర్వాత ఏమంటున్నాడు పౌలు? యూదా మతాన్ని ప్రేమించినప్పుడు, ఆ మతం కొరకు తను జీవించినప్పుడు ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళని నరికి పారేశాడు, చితక్కొట్టేశాడు, ఎన్నో చేశాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు? ఒకసారి తీయండి. రెండో కొరింథీ 11:23 ఒకసారి చదువుదాం. 2 కొరింథీ 11:23 నుండి. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. ఎలా మాట్లాడుతున్నాడట? వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాడట. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత. ఎవరి చేత? యూదుల చేత. ఏ యూదా మత జాతి కొరకు ఆయన ప్రయాస పడ్డాడో, ఏ యూదా మతాన్ని ఆయన నిలబెట్టుకోవాలని క్రైస్తవులని, అనగా యేసు ప్రభు యందు విశ్వాసముంచి వారిని హింసించాడో, ఇప్పుడు ఆ యూదులే ఈయనేం చేస్తున్నాడట? 5 మారులు 1 తక్కువ. 5 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఏం చేశారు? ఒకసారి కొట్టారా? ఎన్నిసార్లు కొట్టారట? 5 సార్లు. ఎన్నిసార్లు కొట్టారు? 5 సార్లు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు కొట్టారు. ఎవరు కొట్టారు? యూదులు కొట్టారు. ఏంటి ఇలా మారిపోయాడు పౌలు? ఏ సంఘాన్ని అయితే హింసించాలని రాజుగారి దగ్గర, అధికారుల దగ్గర పత్రాలు తీసుకోవడానికి పరిగెట్టిన పౌలు ఇప్పుడు ఏమవుతున్నాడు? అదే యూదుల దగ్గర, అదే యూదుల చేత దెబ్బలు తింటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు మారిపోయావు పౌలు, నువ్వు మారిపోయావు, ఒక్కప్పుడులాగా నువ్వు లేవు. చూపిస్తున్నాడా లేదా తేడా? పౌలు జీవితంలో చూపిస్తున్నాడా లేదా తేడా? క్రీస్తును కలిగిన తరువాత తన జీవితాన్ని ఎలా ఉంది, క్రీస్తు కలగక ముందు ఎలా ఉన్నాడు? ఇప్పుడు వాళ్ళు అంటున్నారు నువ్వు ఆలోడు అయిపోయావు. మనం మారేమాలగా
మనం ఎంత మంచోళ్ళం అంటే అప్పుడు అలాగే ఉంటాం, ఇప్పుడు ఇలాగే ఉంటాం. ఎలాగా? ప్రభువు దగ్గరికి రాకముందు అలాగే ఉంటాం, ప్రభువు దగ్గరికి వచ్చిన దగ్గర కొడతా మనం అలాగే ఉంటాం. మరి మధ్యలో వాక్యమే అది ఆదివారం వస్తుంటుంది పోతుంటుంది, దానికి గురించి మనకేం ప్రాబ్లం లేదు, అవునా కాదా? కానీ పౌలు తన స్థితిని మార్చి చూపించాడు. 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు కొరడాలతో ఆయన తిన్నాడంట. అర్థమవుతుందా? ఏం చేశాడు? ఇంకా కొంచెం చదువమ్మా. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఇంకా ఒక రాత్రింపగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలు, దొంగల వలనైన ఆపదలు, నా స్వజనులైన ఆపదలోను, స్వజనుల ద్వారా వచ్చిన ఆపదలు, అన్యజనుల ఇలా చదువుకుంటూ పోతే ఆ అధ్యాయం అంతా ఆ చివరికి వెళ్ళినంతసరికి బోల్డ్ అని ఉన్నాయి. ఎందుకు ఆయన అలా మారిపోయాడు కావాలి మనకి. ఏ పౌలు అయితే ప్రభువు యందు విశ్వాసం ఉంచకముందు తన మతాన్ని నిర్మించుకోవడానికి, తన పద్ధతిని కాపాడుకోవడానికి, సంఘమును సైతము హింసించడానికి ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ ఎవడు క్రైస్తవుడు లేకుండా చేస్తాను, అక్కడ క్రైస్తవుడు లేకుండా చేస్తాను, సమస్తం ఏమైపోవాలి? యూదులే అయిపోవాలన్నటువంటి పరిగెట్టిన పౌలు ప్రభువును కలిసిన తర్వాత తన జీవితం మారిపోయింది. ఇది కదా నిజమైన విశ్వాసం. ఒకప్పుడు నేను ఇలాంటోడిని, ఒకప్పుడు నేను అలా హింసించాను, కానీ ఇప్పుడు నేనే ఈ దెబ్బలు తింటున్నాను. ఏమన్నాడు? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపిస్తున్నాడా లేదా? కొట్టుకోండి, మీ ఇష్టం. పెట్టుకోండి, జైల్లో పెడతారు, ఎక్కడ పెడతారు, మీ ఇష్టం. ఎందుకు? నాకు ప్రభువు అర్థమయ్యాడు, నాకు ప్రభువు కావాలి, నేను ప్రభువు మాటే వింటాను. చివరికి నేను చచ్చిపోయినా పర్వాలేదు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఎందుకన్నాడా మాట? నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను. నువ్వెంత హింసిస్తావో హింసించుకో, కాలు తీసేస్తావో, చేయి తీసేస్తావో, మెడ తీసేస్తావో, నీ ఇష్టం, బట్ నేను క్రీస్తుని విడిచిపెట్టను. ఇది కదా మన జీవితంలో క్రీస్తుని ప్రతిఫలింప చేయడం, లేదా క్రీస్తు కొరకు బ్రతకడం, నీతిని ఆపాదించుకోవడం, నీతిలో ఫలించడం అంటే. కానీ మనం ఏం చేస్తున్నాం? నామకార్థమైన క్రైస్తవ స్థితిలో ఉండి ఆ దేవుని మాటను చక్కగా అర్థం చేసుకోలేక మనకు నచ్చినట్లుగా కేవలం మన అవసరాలకి, మన యొక్క కోరికలకి, మన యొక్క సంతోషాలకి ఆ దేవుణ్ణి వాడుకుంటున్నామే తప్ప ప్రభువు కొరకు సిద్ధపడి శ్రమలు అనుభవించి ఆ మార్గంలో నడవాలని ఆశ లేని వారంగా మిగిలిపోతున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయమందు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి, నా నీతి ఎలా ఉంది? అది ప్రభువుని పోలి నడుచుకుంటుందా లేదా? నేను ఫలిస్తున్నానా లేదా? నేను నీతిమంతుడినని బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చినంత మాత్రాన నేను నీతిమంతుడిని అయిపోను, కానీ బైబిల్ పట్టుకొని 10 మందికి కనబడినట్టు నేను చర్చికి వెళ్తున్నానని చెప్పుకున్నంత మాత్రాన నీతిమంతుడిని అయిపోగాని నా బ్రతుకులో చూపించాలి. ఆ నీతి ఏదో నేను చూపించేదానిగా మారాలి అని గ్రహించి దాన్ని పాటించినప్పుడే నీవైనా నేనైనా మనము ఆ దేవుణ్ణి నీతిలో ఫలించేవారముగా ఉంటాం. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని మనందరము ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం.